నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. బడ్జెట్ గురించి వినోద్ ఉన్నారా? లోపల ఉన్నారా? రేపటి గురించి ఇప్పుడు అవసరమా? స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బడ్జెట్ గురించి చూసుకుంటే ఒక పక్క బడ్జెట్, ఇంకో పక్క అప్పులు. ఈ బడ్జెట్లో కూడా వివిధ అంశాలు కూడా పరిగణిస్తే అందులో సంస్మరణ, సంఖ్యల గారడి, ఇంకోటి సంక్షేమానికి చిల్లు, ఈ మూడు అంశాలతో పూర్తిగా వివరించడం జరుగుతూ ఉంది. మొదటగా అసెంబ్లీ సమావేశాలు జరిగే ప్రారంభంలో ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ గారు ఆయన మరి ఏదో మార్కులు కొట్టేద్దామని చెప్పి ఏదో మినిస్ట్రీ పోస్ట్ కోసమే ఏమో మరి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది నారా దేవాంశ్ గురించి ఆయన ఏదో చెక్మేట్లో ద బెస్ట్ సాల్వర్ అని చెప్పి లండన్లో అవార్డు తీసుకున్నాడని చెప్పి, ఇంకా నారా భువనేశ్వరి గారు ఆమె మన ఇండియాలోనే మోస్ట్ ప్రామినెంట్ ఉమెన్ కేటగిరీలో అవార్డు తీసుకోవడం జరిగింది. అది నేషనల్ డైరీ వారి నుంచి అందజేయడం జరిగింది. మరి నేషనల్ డైరీ వారు అవార్డు ఎందుకు ఇచ్చినారో, మరి ఈమె నైపుణ్యం చూసి పాలు లేకుండా పెరుగు తయారు చేస్తుందనే నైపుణ్యాన్ని గమనించి అవార్డు ప్రకటించినట్టున్నారు. అంటే హెరిటేజ్ పెరుగు పాలు కాకుండా డైరెక్ట్ పెరుగునే కృత్రిమంగా తయారు చేసే విధానంలో ఆమెకు అవార్డు ఏమైనా ఆ కేటగిరీలో ఏమైనా వచ్చిందేమో తెలియదు. ఇట్లా ఇదంతా సంస్మరణ సభ. ఇది సంస్మరణ మీటింగ్ కాదు. అవునా? సంస్మరణ కదా. మామూలుగా అసెంబ్లీలో సంస్మరణ అన్నా జరగాల, లేదా సంస్కరణ అన్నా జరగాల. అంటే సంస్మరణ అంటే ఎవరైనా చనిపోయిన వారి గురించి వారి గొప్పలను మాట్లాడడం, లేదా సంస్కరణ అంటే ఏదైనా గొప్ప మార్పులు తీసుకురావడానికి సంబంధించిన కార్యక్రమాల గురించి అసెంబ్లీలో సమావేశాలు జరుగుతాయి. మరి వీళ్ళు అవార్డుల గురించి, ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. మరి నాకైతే తెలియదు ఈ సభను ఏమని పేరు పెడతారో. ఒక ఫ్యామిలీ అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించుకోకుండా ప్రజాధనాన్ని సమావేశాలకు ఇంత ఖర్చు పెడుతూ వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి గొప్పలు చెప్పుకోవడం అనేటువంటిది బహుశా ఇంతవరకు చరిత్రలో ఎక్కడా జరిగిండదు. అది మన అసెంబ్లీలోనే ప్రత్యక్షమైంది గత కొన్ని రోజుల కిందట. ఇంకా రెండో విషయానికి వస్తే సంఖ్యల గారడి. ఈ సంఖ్యల గారడి ఏంటంటే, బడ్జెట్ ఈ ఆర్థిక సంవత్సరం 2026-27కి గాను 3,32,000 కోట్ల వార్షిక బడ్జెట్ను పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 2,58,000 కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద, మరో 58 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చూపించడం జరిగింది. అందులో జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డెవలప్మెంట్ ఇన్కమ్ కింద 19,75,000 కోట్లను జిఎస్డిపి కింద చూపించడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా జిఎస్డిపి అంటే ఇది దేశ జీడిపిలో పోలిస్తే 4.8% అనమాట. అంటే మన రాష్ట్రానికి సంబంధించిన షేరు దేశానికి సంబంధించిన జీడిపిలో దాదాపు 5%. అంటే ఎంతో అభివృద్ధి జరిగిందని
ప్రజలను అభివృద్ధి చేస్తున్నామని ప్రజలను మభ్యపెట్టేదానికి ఇది ఒక గారడి అనమాట. ఇప్పుడు వాస్తవాలు కూడా చూసుకుంటే వీళ్ళు చూపించిన దాంట్లోనే తెలుస్తూ ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచరు 2,58,000 కోట్లు చూపించి ఒక పక్క ఇన్కమ్ 19,75,000 కోట్లు జిఎస్టీవి చూపిస్తూ ఉన్నారంటే ఆ వ్యత్యాసమే తెలుస్తూ ఉంది. అంటే వీళ్ళు ఇన్కమ్ ఇంత సాధించాలనుకుంటున్నారు, రెవెన్యూ వచ్చేది 2,58,000 కోట్లే. ఆ గ్యాపే దాన్ని బట్టి ఆ ద్రవ్యలోటు, పోయినసారి ద్రవ్యలోటు 79 లక్షల కోట్లు ఉండింది, ఈసారి ద్రవ్యలోటు 75 లక్షల కోట్లు. అంటే ఈ ద్రవ్యలోటు అనేటువంటిది మామూలుగా ఇప్పుడు వచ్చిన ద్రవ్యలోటు 3.8% ఉంది. అకార్డింగ్ టు నామ్స్ ప్రకారం 3 కంటే ఎక్కువ రాకూడదు ద్రవ్యలోటు అనేది. అయినా కూడా వాళ్ళు ఈ అంకెల్ గారెడ్ చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రోగ్రాం ఇదంతా.